హాయ్ అండి, వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్. ఈరోజు నేను వాటర్ మెలన్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు ఇలా నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో పోసుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఒక వాటర్ మెలన్ను శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ సమ్మర్లో దొరికే పళ్ళల్లో వాటర్ మెలన్ ఒకటి. ఇప్పుడు ఈ సీజన్లో ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినాలండి. ఈ వాటర్ మెలన్ వల్ల హెల్త్కు మనకు మంచిగా కావాల్సిన బలం, శక్తి, నీరు అన్నీ లభిస్తాయి. ఇలా పిల్లలకు ఒక్కొక్కసారి ఒక తీరుగా చేసి పెట్టాలండి. ఇలా ఒకటి కట్ చేసి ఉప్పు చేసుకొని తినొచ్చు డైరెక్ట్. ఇలా కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇలా రకరకాలుగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం మొక్కలన్నీ కట్ చేసుకొని ఒకటిగా చేసి లోపల ఉన్న మెత్తడి భాగాన్ని తీయాలి. ఎర్రటి భాగాన్ని ఈ పెంకులన్నీ తీసేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక గ్రైండర్ గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసిన జ్యూస్ను అవసరం ఉన్న వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు. నాకు ఈ పండులో ఉన్న స్వీటే సరిపోతుంది కాబట్టి నేను వేసుకోలేదు. ఇలా మొత్తం ఒక జల్లి తీసుకొని వడకట్టుకోవాలి. ఇలా మొత్తం కిందికి రసం వచ్చేలా పైన ఒక స్పూన్ పెట్టి ఇలా తిప్పుకుంటే మనకు దాంట్లో ఉన్న రసం అంతా కిందికి దిగుతుందండి. ఇప్పుడు దీన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అర్ధగంట తర్వాత తాగొచ్చు. లేకపోతే ఇలా ఈ గ్లాస్లో పోసుకొని ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. వేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని మధ్యలో పోసుకోవాలి. ఈ సబ్జా గింజలు హెల్త్కు చాలా మంచిదండి. ఒళ్ళు చలవ చేస్తుంది. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఏది చేసినా మనం పిల్లల కోసమే కదండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న జ్యూస్ను ఇలా పోసుకోవాలి నిండుగా. ఈ ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి కూల్గా ఉంటుంది. ఇలా రెడీ చేసి పిల్లలకు అందిస్తే చాలా ఇష్టంగా జుర్రుకొని తాగేస్తారు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.